చూడండి ఇక్కడ లైనక్స్ ఇన్స్టాల్ చేయడం కోసం మనం ముందుగా డివిడి సెట్టింగ్స్లో బ్రౌజ్ క్లిక్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. రెడ్ హ్యాట్ ఇమేజ్, ఓఎస్ ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేయండి వర్చువల్ మిషన్. సో పవర్ ఆన్ చేసేసిన మీకు ఇలా ఇన్స్టాలేషన్ ఆప్షన్స్ వస్తే ఇందులో ఫస్ట్ ఇన్స్టాల్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిన తర్వాత లాంగ్వేజ్ ఆప్షన్స్ 1 by 1 ఆప్షన్, లాంగ్వేజ్ ఆప్షన్స్, స్టోరేజ్ ఆప్షన్స్, అలాగే డిస్ప్లే ఆప్షన్స్, ఇవన్నీ యూజర్స్ క్రియేషన్, ఇవన్నీ ఆప్షన్స్ 1 by 1 వస్తాయి. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్స్లో మనం లాంగ్వేజ్ ఇంగ్లీష్, కీబోర్డ్ ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్లో మీకు కీబోర్డు లాంగ్వేజ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసాం. డేట్ అండ్ టైం బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్ యాక్సెస్ మీకు టైమ్ జోన్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ టైమ్ జోన్ రాకపోతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని టైమ్ జోన్ ఆటోమేటిక్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏ జోన్లో ఉన్నారనేది వస్తుంది. సో అలా కూడా కాదు, నెట్ లేదు అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఏషియా కోల్కతా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత యూ జస్ట్ క్లిక్ ఆన్ డన్. సో డన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇందులో కనెక్ట్ టు రెడ్ హ్యాట్ అంటే రెడ్ హ్యాట్లో మీకు సబ్స్క్రిప్షన్ ఉంటే ఇక్కడ కనెక్ట్ టు రెడ్ హ్యాట్లోకి వెళ్ళి మీరు సబ్స్క్రిప్షన్ ఐడి ఇస్తారు. ఇన్ కేస్ లేకపోతే నో ప్రాబ్లం, నాట్ రిజిస్టర్డ్ వెళ్ళిపోవచ్చు. ఇన్స్టాలేషన్కి అబ్జెక్షన్ ఏమీ లేదు. ఇన్స్టాలేషన్ సోర్స్ ఆటో డిటెక్ట్, మనం ఇమేజ్ పెట్టుకున్నామా, నెట్వర్క్ ద్వారా తీసుకున్నామా అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ సోర్స్. సాఫ్ట్వేర్ సెలక్షన్కి వచ్చేసరికి మీరు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్ దిస్ కేస్ నేను సర్వర్ విత్ GUIలో ఆప్షన్స్ అన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, సో ఇక్కడ ఆప్షన్స్ అన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని సర్వర్ విత్ GUIలో ఉన్న ఆప్షన్స్ అన్ని ఫీచర్స్ ఏమేమి కావాలి మొత్తం అన్ని ఫీచర్స్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చేసిన తర్వాత డన్ క్లిక్ చేసేయండి. ఓకే, ఇన్స్టాలేషన్ డెస్టినేషన్, ఇప్పుడు సోర్స్ అయితే సెలెక్ట్ చేసాం, అలాగే సోర్స్ నుంచి ఏం ఇన్స్టాల్ చేయాలో సెలెక్ట్ చేసాం. నా ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, డెస్టినేషన్ సెలెక్ట్ యువర్ హార్డ్ డిస్క్ అండ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలంటే ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో కస్టమ్ కాన్ఫిగరేషన్ చేస్తే పార్టీషన్స్ మీరు చేయాలి, వాల్యూమ్స్ అన్ని కూడా. సో ఆ ప్రాబ్లం మీకు లేకుండా డైరెక్ట్గా ఇక్కడ ఆటోమేటిక్ అనే ఒక ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసి డన్ క్లిక్ చేసేయండి. నౌ ఆటోమేటిక్ పార్టీషన్ సెలెక్ట్ అయిపోతాయి. కేడంప్ ఆల్రెడీ ఎనేబుల్ ఉంది సర్చ్ ఆప్షన్. అండ్ నెట్వర్క్ అండ్ హోస్ట్ నేమ్లో క్లిక్ చేస్తే ఇక్కడ బై డిఫాల్ట్గా మీరు చూసుకున్నట్టయితే నెట్వర్క్ అనేది ఆన్లో ఉంది, మీరు ఆఫ్ చేయాలో ఆన్ చేయాలో చేసుకోవచ్చు. అదేవిధంగా నెట్వర్క్ నేమ్ లోకల్ హోస్ట్ అని ఉంది, ఇదే నేమ్ కావాలంటే మీరు ఈ నేమ్ పెట్టుకోవచ్చు, లేదా మీకు నచ్చిన నేమ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ టెస్ట్ సర్వర్. ఓకే, test.server అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్లై చేయండి. నేమ్ మారిపోయింది, లోకల్ హోస్ట్ కాస్త టెస్ట్ సర్వర్ అయిపోయింది. ఓకే, సో చేసిన తర్వాత యూ జస్ట్ డన్ ఆప్షన్ అగైన్, పైన డన్ ఉంటుంది, డన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యూజర్ క్రియేషన్లో రూట్ యూజర్ ఏదైతే ఉంటుందో ఈ రూట్ యూజర్ని ఎనేబుల్ చేసుకోండి, పాస్వర్డ్ పెట్టేసుకోండి. ఓకే, సో నేను ఒక పాస్వర్డ్ పెట్టేసుకుంటున్నాను.
సో ఒక పాస్వర్డ్ నేను పెట్టేసుకున్నాను. ఎలో రూట్ SSH లాగిన్ విత్ ద పాస్వర్డ్. ఓకే, సో లాగిన్ పాస్వర్డ్ నాకు కావాలి. డన్. సో డన్ ట్వైస్ క్లిక్ చేసుకుంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వకపోతే ట్వైస్ డన్ క్లిక్ చేయాలి. అలాగే యూజర్ అకౌంట్ కూడా కావాలంటే క్రియేట్ చేయొచ్చు, అదర్వైజ్ తర్వాతనే మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడే నేను ఒక యూజర్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో యూజర్ నేమ్ ఏం కావాలి అంటే యాక్చువల్గా ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వచ్చు మనం. ఎగ్జాంపుల్ HP అనే యూజర్ ఇచ్చాను. అండ్ ఆల్సో యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ టు దిస్ యూజర్ అకౌంట్. అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఇస్తున్నాం. లేదు, ఆల్రెడీ నాకు రూట్ అకౌంట్ ఒకటి ఉంది కాబట్టి ఇది నార్మల్ అకౌంట్ కావాలంటే ప్రివిలేజెస్ తీసేసేయండి. లేదు రూట్ అకౌంటే కావాలంటే ఆప్షన్ పెట్టుకోవాలి. ఇన్ దిస్ కేస్ నేను ఒక రూట్ అకౌంట్ ఉంది కాబట్టి ఒకటి నార్మల్ అకౌంట్గా నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ దీన్ని కూడా ఒక పాస్వర్డ్ అనేది పెట్టేసుకోండి. డన్ ట్వైస్ చేసిన తర్వాత బిగిన్ ఇన్స్టాలేషన్ అంటే సో ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్గా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రీబూట్ అని వస్తుంది. రీబూట్ క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది జరిగే ప్రాసెస్. ఓకే చూడండి అయిపోయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ రీబూట్.